వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మనం స్కూల్స్‌లో చదువుకునేటప్పుడు ఏదైతే మ్యాథ్స్‌లో ట్రిగ్నోమెట్రీ గాని, డెరివేషన్స్ గాని, ఇంకా చాలా సబ్జెక్ట్స్ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. కానీ కొన్ని రీసెంట్‌గా ఇప్పుడు మనం యంగేజ్ వచ్చిన తర్వాత చాలామంది వెల్త్ ఎలా మేనేజ్ చేయాలి, ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి, టాక్సేషన్ సంబంధించింది గాని, ఇలాంటి ఒక్క సబ్జెక్ట్ కూడా సరిగ్గా లేని పరిస్థితి. సో, దానికి రీజన్ ఏమై ఉండిద్ది? ఈవెన్ కూడా ఇప్పుడు మనం యూట్యూబ్‌లో గాని, అక్కడెక్కడ వాళ్ళ దగ్గర వింటున్నామే కానీ సర్టిఫైడ్ మనం స్కూల్స్‌లో సరిగ్గా చదవలేని పరిస్థితి. సో, అలాంటి ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్‌లో ఇన్వాల్వ్ చేయాలా, ఇన్వాల్వ్ చేయకూడదా అనేది దీని గురించి చెప్పడానికి రేవంత్ శర్మల గారు ఉన్నారు, వెల్త్ మేనేజర్. సార్ హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు ఏదైతే వెల్త్ మేనేజ్మెంట్ సంబంధించింది మనం స్కూల్స్లో, ఈవెన్ నేను చిన్నప్పుడు స్కూల్స్లో నాకు ట్రిగ్నోమెట్రీ అండ్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ట్రిగ్నోమెట్రీ కానీ, డెరివేషన్స్ కానీ ఇంకా చాలా ఉండేవి. సో ఇవన్నీ నేర్పించారు. కానీ మనం వెల్త్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫినాన్షియల్గా మనం ఎలా స్టేబుల్ అయితే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మన దగ్గర మనీ లేనప్పుడు ఉన్న మనీ దాంట్లో ఎలా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రైట్ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అది ఎవరు సరిగ్గా చెప్పలేని పరిస్థితి. ఈవెన్ ప్రతి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇప్పుడు ఈవెన్ ప్రెజర్ పెట్టి చదివించేటోళ్ళు, ఓన్లీ మార్క్స్ మీద ఒక్కటే ఫోకస్ చేసేటోళ్ళు, అది కూడా థియరిటికల్ సబ్జెక్ట్ బట్ నాట్ ప్రాక్టికల్ కూడా ఏమన్నా, ఓన్లీ థియరిటికల్ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఫోకస్ చేసేటోళ్ళు. సో ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ముందు ఫర్దర్గా స్కూల్స్లో ఇన్వాల్వ్ చేయాలంటారా, లేకపోతే బయట ఏదైతే మీలాగా సర్టిఫైడ్ ఏదైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అంటారా? చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మా నాన్న బాగా చదువుకోరా అని చెప్పేవాడు. బాగా చదువుకుంటే నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ బాగా చదువుకోరా, మంచి కాలేజీలో సీట్ వచ్చింది కదా, అక్కడ సీట్ వచ్చిన తర్వాత మంచి జాబ్ వస్తుంది. ఎందుకు ఇదంతా ఫైనల్లీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది, తర్వాత మంచి జాబ్ వస్తుంది, మనకు మంచి శాలరీ వస్తుంది. కానీ ఎవరు కూడా వచ్చిన శాలరీని ఎలా మేనేజ్ చేయాలనే విషయంలో ఎవరు చెప్పింది కూడా లేదు. ఈవెన్ శాలరీ వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నా అంటే వాడి శాలరీ వాడి ఇష్టం ఖర్చు పెడుతున్నాడు అంతవరకే. అంటే ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అవును. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనకు వచ్చేది 10,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి శాలరీ, అది ఎంతైనా కానివ్వండి, వచ్చే ఇన్కమ్తో సంబంధం లేదు. కానీ వచ్చే ప్రతి రూపాయిని మేనేజ్ చేయడం అనేది మాత్రం ఒక ఆర్ట్. దాన్ని ఖచ్చితంగా మనం మేనేజ్ చేయాలి. ఎంతోమంది ఐఐటీలు చదివి కొన్ని లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ వాళ్ళకు వచ్చేటటువంటి డబ్బుల్ని సరిగ్గా మేనేజ్ చేయలేక వెల్త్ని కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది. ఎందుకు మన చరిత్రలో కూడా పెద్ద పెద్ద సినిమా స్టార్లే ఆ వెల్త్ మేనేజ్మెంట్ సరిగ్గా లేక డబ్బులు పోగొట్టుకొని రోడ్డుని పడిపోయిన వాళ్ళు ఎంతోమంది. అట్లా చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. అదేం పెద్ద కొత్త విషయం ఏం కాదు. ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎందుకు ఎడ్యుకేషన్లో పెట్టట్లేదు అని అంటే, బికాస్ అవర్ ఇండియా ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో పర్సనల్ ఫైనాన్స్ అనేది అసలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయదు. ఇప్పుడు ఒక జాబ్ ఇచ్చేవాడికి కావాల్సింది ఏంటి, అతనికి కోడింగ్ వచ్చా, లేదా ఒక డాక్టర్కి అయితే ఆ సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, సో దాని మీద ఉంటే సరిపోతుంది. అంతేగాని కేవలం వాళ్ళకి పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎంత మంచి డిగ్రీ ఉన్నా కానీ జాబ్ అయితే రాదు కదా. అవును. జాబ్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. జాబ్కి కావాల్సింది టెక్నికల్ స్కిల్స్ మీద మాత్రమే ఫోకస్ పెడతారు. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఈ పర్సనల్ ఫైనాన్స్ అనేది లైఫ్ స్కిల్. ఈ లైఫ్ స్కిల్స్ మీద ఎవరు ఫోకస్ పెట్టట్లేదు. ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అని అంటే, మరి ఎంత ఎదిగినా కానీ ఆ లైఫ్ స్కిల్స్ అనేవి నేర్చుకోకపోతే ఆ ఎదుగుదల మన దగ్గర నిలబడదు. అది నిలబడాలి అని అంటే వీటికి సంబంధించిన నాలెడ్జ్ మనకు రావాలి. సార్ అది ఇప్పుడైనా ఇక్కడ ప్రతి చోట అంతే ఉందా అని అంటే, ఎస్, ప్రతి చోట కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అదే మన అమెరికా లాంటి దేశాల్లో చూసినప్పుడు ఏమవుతుంది, ఒక వయసు వరకు పిల్లల్ని వాళ్ళ వెనకాల నుండి నెడుతూ ఉంటారు. ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు. అంటే వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఎక్కడైనా స్కూల్లో చెప్తే నీకు 10 రూపాయలు ఇచ్చా, నువ్వు షాప్కి వెళ్ళావు, 4 రూపాయలు పెట్టుకున్నావు, నీ దగ్గర ఎంత చేంజ్ మిగిలింది, ఇంతవరకే చెప్తారు. మిగతాదంతా ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? నిజమైన సమాజం నుంచి నేర్చుకోవాలి. నిజంగా 10 రూపాయలు తీసుకొని వెళ్ళి నిజంగా షాప్కి వెళ్ళి 4 రూపాయలు పెట్టుకొని 6 రూపాయలు తిరిగి తీసుకొని వచ్చి ఆ 6 రూపాయలు అట్లా 6 రూపాయలు నెల రోజులు దాచిపెడితే 6 × 30 ఎంత అవుతుంది, 6 × 365 ఎంత అవుతుంది. మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి వాడి చేత ఒక ఎఫ్డీ చేపిస్తే ఆ ఎఫ్డీ డబ్బులు ఎట్లా గ్రో అవుతున్నాయో వాడు చూస్తే ఆ చిన్నపిల్లవాడు, అప్పుడు వాడికి అది ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ అవుతుంది. సో ఇక్కడ ఏదో ఒక విద్యా వ్యవస్థ అని ఒక పాయింట్ మనం మాట్లాడడానికి ఏం లేదు. ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్సే పిల్లల దగ్గర ఎడ్యుకేషన్కి సంబంధించి తప్పించి పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించరు. ఏదైనా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంట్లో ఉంది అని అంటే పిల్లలు లేనప్పుడు చూసి మాట్లాడతారు. పిల్లల ముందు మాట్లాడడానికి కూడా ఇష్టం చూపించరు. ఎందుకు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియాల్సిన అవసరం లేదు, మన కష్టం మీద మనం పడదాం. సో ద పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, మీ కష్టం వాళ్ళకి తెలిసేలా చేయాలి అనేది కాదు. మీరు వాళ్ళ ముందు మాట్లాడుతున్నప్పుడు జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని మా నాన్న ఎలా ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా కొన్ని విని తెలుసుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాము, చదివిన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసామా, చదివే తెలుసుకున్నామా? చాలా విషయాలు బుక్స్లో చదివి తెలుసుకున్నాం. సో అట్లనే మన జీవితంలో జరిగేటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటాయి. తెలియకూడదు అంటే అది కుదరదు.
ఒక సమయం వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి, డబ్బులు ఇవ్వటం అని అంటే తేరగా ఇచ్చే అట్లా ఫ్రీ అని కాదు, లైక్ వాళ్ళకి కొంత మనీ ఇచ్చి దాన్ని మేనేజ్ చేయడం నేర్పించాలి. పెద్ద చంక్ ఆఫ్ మనీ వాళ్ళ చేతికి ఇవ్వమని చెప్పట్లేదు. స్మాల్ మనీ వాళ్ళ చేతులకి ఇచ్చి, ఇగో నీ పాకెట్ మనీ ఈ మంత్ ఇంత, నేను ఒక 5,000 10,000 ఇస్తున్నాను, ఈ 10,000 రూపాయలు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక 20,000 రూపాయలు ఇట్లా ఇన్వెస్ట్ చేయాలి, అందులో మిగతా కొంత డబ్బుల్ని ఒక 2,000 3,000 నేను పర్సనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం వాడాలి, ఒక 5,000 రూపాయలతో నువ్వు సినిమాలకు వెళ్తావా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తావా, ఏమన్నా చేయి. సో బేసిక్ ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక బిహేవియర్ని నేర్పించాలి. డబ్బు అందరికీ ఇష్టమే, డబ్బు పెరగటం చూడటము అందరికీ ఇష్టమే. ఎందుకు ఏ బుర్ర లేని జంతువులకు కూడా వాటి పిల్లలు పెరుగుతూ ఉంటే దానికి ఆనందం, అవి ఎదుగుతూ ఉంటే. అలానే ఇంత బుర్రున్న మనకి మన ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పుడు డబ్బు పెరుగుతూ ఉంటే మనకి ఎంత మజా వస్తుంది. మరి ఆ మజా ఎలా ఉంటుందో రుచి చూపించాలి కదా పిల్లలకి. ఆ రుచి చూపించాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్ మీద. పేరెంట్స్ ఫస్ట్ నుంచి అన్ని విషయాలు పిల్లల ముందు డిస్కస్ చేయడానికి హెసిటేట్ చేయకూడదు. దే హ్యావ్ టు డిస్కస్ ఎవ్రీ స్మాల్ థింగ్. ఆయన ఎంత కష్టపడితే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఎంత కష్టపడితే నెలకు ఎంత జీతం వస్తుంది, ఆ వచ్చేటువంటి జీతం డబ్బుల్లో ఇంటి ఖర్చులకు ఎంత పోతున్నాయి, పోయిన తర్వాత పిల్లల స్కూల్ ఫీజుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత మిగులుతున్నాయి, ఆ మిగిలిన వాటిని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు అయ్యో పిల్లలు కానీ వాళ్ళ ముందు మాట్లాడకపోతే రేపు నిజంగా ఈ పిల్లవాడు ఎదిగి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వెళ్ళినప్పుడు, ఒక రియల్ ఎస్టేటే అనుకోండి, ఒక భూమి కొనడానికి వెళ్ళాడు, మీరు చిన్నప్పుడు చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి భూమి కొనేటప్పుడు ఆ అబ్బాయిని ఇన్వాల్వ్ చేయలేదు. ఇన్వాల్వ్ అంటే పని ఏం చేయనవసరం లేదు, ఆ అబ్బాయిని పక్కన పెట్టుకోకుండా మీ పని మీరు చేశారు. అవును. ఇప్పుడు ఆయన కొనే భూమి కరెక్టా కాదా అబ్బాయికి ఎట్లా తెలుస్తుంది? చిన్నప్పటి నుంచే 4 విషయాలు చూస్తూ ఉండుంటే డెఫినెట్గా బాగుపడతారు, ఎదుగుతారు. మనం గుజరాతీస్ని చూడండి, మార్వాడీస్ని చూడండి, చిన్నప్పటి నుంచే వ్యాపారాన్ని నూరు పోస్తారు. అవును. చిన్నప్పటి నుంచే వాళ్ళ ముందు మాట్లాడతారు, చిన్నప్పటి నుంచే వాళ్ళు పనిలో పెడతారు, బిజినెస్లో కూర్చోబెడతారు, ఏదో ఒక బాధ్యత అప్పచెప్తూ ఉంటారు వ్యాపారానికి సంబంధించింది. దీనివల్ల ఏమవుతుంది, ఎంత మట్టి బుర్రైనా సరే చెయ్యంగా ఆ పనిలో వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. అవును, బై డిఫాల్ట్ అవుతుంది అది. సో ఇక్కడ కొంత ప్రాక్టీస్ అలవాటు అవుతుంది. నిజంగా వాళ్ళు తెలియగలరు అనుకోండి, ఆ పిల్లవాడు బాగా ఆలోచించే శక్తి ఉంది అనుకోండి, దాన్ని ఫాస్ట్గా డబుల్ చేస్తాడు. సో మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎవరి దగ్గర ఉంది అని అంటే పేరెంట్ దగ్గర ఉంది. కానీ పేరెంట్స్ దగ్గర ఏం జరుగుతుంది, ఫస్ట్ అసలు నిజంగా పేరెంట్స్కి తెలిసేదంతా టీచ్ చేయడానికి అంటే ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడ మన దేశంలో ఒక సమస్య ఏంటి అని అంటే భారతీయులకి, మన ఇండియన్స్ అందరికీ కొంత ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అవును. అదే మన తెలుగులోకి వచ్చేసరికి ఈగో ఎక్కువ. ఆత్మాభిమానం వేరు, ఈగో వేరు, రెండింటికి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది. సో ఇక్కడ ఈగోతో ఏమవుతుంది అని అంటే తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చెయ్యరు. మీకు ఎవరైనా చెప్పారనుకోండి, సోదిలేరా మా తెలియదా అన్నట్టుగా, that's how they behave. See, when you are rejecting the knowledge, when your brain is not open for the fresh things, new things, ఇంకా మీకు యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, కొత్త విషయాలు ఎట్లా నేర్చుకుంటారు? See, being a market participant, being a wealth manager, ప్రతి ఒక్కరు మాట్లాడేదాన్ని ఒక తెల్ల పేపర్లో వినడానికి ట్రై చేస్తాను. నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే అది నా అనుభవం కాదు, చాలా అనుభవాలు నాకు క్లయింట్స్ నుంచి వచ్చిందే. అది మనం ఒక వైట్ పేపర్ లాగా ఉండాలి. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ అనుభవాల్లో వాళ్ళు ఎదుర్కొన్న విషయాలు, ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఎటువంటి సమస్యలు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుంది. అది నేననే కాదు, ప్రతి ఫైనాన్షియల్ ప్లానర్ కానీ వెల్త్ మేనేజర్ కానీ అసలు గురువు క్లయింటే. క్లయింట్ చాలా విషయాలు చెప్తారు. ఇప్పుడు మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ నేర్చుకున్నా కానీ మాకేం నేర్పుతారు, థియరాటికల్ సబ్జెక్ట్ నేర్పుతారు, మా అనలిటిక్ స్కిల్స్ వల్ల కొంచెం బెటర్ అవుతామేమో అంతే. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ క్లయింట్ ఇస్తాడు, రైట్? సో ఓపెన్ బుక్ లాగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు అని అనుకోవద్దు, కూర్చొని వినాలి. ఓకే సార్, కానీ ఇక్కడ మనం అయితే మీ దగ్గర కొంతమంది క్లయింట్స్ వచ్చారన్నారు కదా, సో అందులో యంగ్ పీపుల్ ఎవరైనా వచ్చారా సార్? ఇప్పుడు ఎంగేజ్, ఇప్పుడు ఎర్లీ 30s కానీ 25s కానీ ఇలా వాళ్ళు వచ్చిన శాలరీని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక, సో వాళ్ళకి అవగాహన లేక, ఇదే స్కూల్స్లో వాళ్ళకి అవగాహన చెప్పించక ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా సార్ క్లయింట్స్? సో బేసిక్గా నా జీవితంలో నేను మోస్ట్ డిఫికల్ట్ వీళ్ళని హ్యాండిల్ చేయడానికి ఫీల్ అయ్యేది ఎంగోళ్ళే. అసలు వాళ్ళకి చెప్పటం కూడా నాకు చాలా కష్టం అని అనిపిస్తుంది. ఎందుకని సార్, వాళ్ళు వినట్లేదా? ఎందుకని? సహజంగా 25 సంవత్సరాల ఆ టైంకి కొద్దిగా ఉద్యోగం అంతా వచ్చేసి అక్కడ ఎక్కడో ఉంటారు. 25 నుంచి 30 వయసు వరకు కూడా మంచి ఉడుకు రక్తం, ఏదైనా చేయాలి, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ రీడ్ ఇట్, ఆ శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. అది నిజమే. నేను అదే ఏజ్, మీరు అదే ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మీ ఏజ్ అంతా 27. ఆ ఉడుకు రక్తం ఉంటుంది బై డిఫాల్ట్గా. నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి, నేను చదువుతాను, నాకు ఐడియా వస్తుంది దీని గురించి అని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ కాదు అని. ప్రతి సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ అయి ఉంటే నువ్వు ఓన్లీ ఇంజనీరింగ్ ఎందుకు చేసావు, ప్యారలల్గా ఎంబీబీఎస్ ఎందుకు చేయలేదు, నువ్వు ప్యారలల్గా అగ్రికల్చరల్ బీఎస్సీ ఎందుకు చేయలేదు, నువ్వు ప్యారలల్గా ఇంకేదో కోర్స్ ఎందుకు చేయలేదు? వై ఓన్లీ ఇంజనీరింగ్? ఇన్ దట్ ఇంజనీరింగ్ వై ఓన్లీ సిఎస్సి? వై నాట్ మెకానికల్? వై నాట్ సివిల్ ప్యారలల్లీ? బికాస్ ఎవరి షూ వాళ్ళదే.
అవును. ఈ విషయాన్ని యాక్సెప్ట్ చెయ్యం మనం. నేను ఏదైనా చేసేయగలుగుతాను, ఏదైనా అడాప్ట్ చేసుకోగలుగుతాం అని అనుకుంటాం. సో, ఆ ఏజ్‌లో ఎట్లుంటది అనంటే మనకి టెక్నాలజీ అడాప్షన్ అనేది స్పీడ్ చాలా ఎక్కువుంటది. ఈవెన్ నేను ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఒక రకంగా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పుడు, సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పుడు మాది ఫస్ట్ బ్యాచ్ అనాలి. ఆర్కుట్ బ్యాచ్ మాది. ఆర్కుట్ టైమ్‌లో స్టార్ట్ అయ్యాం. సో, బై డిఫాల్ట్‌గా ఆ ఏజ్‌లో ఏం పనుంటది? దాన్ని దీన్ని ఉన్నదానల్లా ఏమేమి ఉన్నాయి ఆన్‌లైన్‌లో అన్నిటిని గెలకడం తప్పించి, ఆ టైంలో అదే పని చేస్తూ ఉంటాం. ఆ టైంలో మనం పర్సనల్ ఫైనాన్స్ చేయగలుగుతామా? అదే టైంలో బిజినెస్ చేయగలుగుతామా? లేదు గదా! ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్‌లో ఉన్న ఒక మనిషే ఒక లాంగ్వేజ్ నేర్చుకొని అందులో ఆ డొమైన్‌లో వెళ్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఇంకో లాంగ్వేజ్‌కి షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టపడతాడు. అవును. కొద్దిగా అటో ఇటో కొద్దిగా అర్థమవుతది. బికాజ్ సేమ్ ఫీల్డ్ కాబట్టి. సేమ్ డొమైన్‌లో మనం వెళ్తే ఎంత ఎక్సెల్ అవుతామో ఇన్ ద సేమ్ వే మీరు ఆ డొమైన్‌లో వెళ్తేనే ఎక్సెల్ అవుతారు. నేను స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి స్టాక్స్ కొంటే ఎక్సెల్ అవుతానంటే కుదరదు. సో, నేను 25-30 మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చూసానంటే దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అని చెప్పేసి అనుకుంటారు. నేను వాళ్ళతో అనను గానీ మైండ్‌లో అనుకుంటూ ఉంటా. ఏంటి ప్రపంచాన్ని శాసించే స్టాక్ మార్కెట్‌ని నువ్వు ఇట్లా ఫోన్‌లో చూసేసి నువ్వు ఇది చేసేస్తావా అని. ఇఫ్ ఇట్ ఈజ్ రియల్ అది నిజంగానే పాసిబుల్ అయ్యుండుంటే ఎంతమంది రాకేష్ జుంజునవాలాలు ఈ భారతదేశంలో తయారయ్యారు? పోనీ ఎంతమంది విజయ్ కేడియాలు ఉన్నారు? పోనీ ఎంతమంది అసలు ప్రాపర్‌గా ఇన్వెస్టర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు? దట్ ఈస్ ద రియల్ క్యాచ్. అది అందరికీ సాధ్యం కాదు. అంటే రీసెంట్‌గా వచ్చిన ర్యాలీస్ వల్ల అటువంటి ఈ ఒపీనియన్ క్రియేట్ అయింది. 30-35 ఏమవుతది? పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. కొంత బాధ్యత మీదకొచ్చుంటది. సరే అట్లా కాదు ఈసారి కొంచెం ఆర్గనైజ్డ్‌గా చేయాలన్న ప్రయత్నంతోటి ఈ ఎల్ఐసి పాలసీలు అవ్వో ఇవ్వో ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్నగా అక్కడ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ పెడుతూ ఉంటారు. కాకపోతే ఏమవుతదంటే 30-35 ఏజ్‌లో పిల్లలు పుట్టటము, అదే టైంలో పిల్లలకు ఫంక్షన్లు చేయటము, వీళ్ళ పెళ్లి రావటము, సిస్టర్స్ గానీ ఎవరైనా ఉన్నా గానీ వాళ్ళ పెళ్ళిళ్ళు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, వాళ్ళు సేవింగ్స్ ఏమైనా చేసినా అవి నిలబడవు. అంటే వాళ్ళు ప్లాన్‌ని కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోరు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. 35-40 ఏమవుద్ది? అరే! నేను అంత చేశాను ఇది వర్కౌట్ కాలేదు అని చెప్పేసి రియలైజ్ కావడానికి 5 ఏళ్ళు పట్టుద్ది. 40 దాటిన తర్వాత నుంచి అసలు తత్వం బోధపడతది. నేను వెనక్కి తిరిగి చూస్తే ఏం చేశానంటే ఏమీ చేయలేదు అని. ఇన్వెస్ట్‌మెంట్ అని. ఏమీ చేయలేదు. ఏమీ మిగల్లేదు. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. పెట్టాను. కానీ ఏవి? ఎంతమంది జీవితాలు ఇలా లేవు? అవును. అరే నేనేమి వృధాగా ఖర్చు చేయట్లేదు. నేనేమి చేయకపోయినా కానీ నాకు డబ్బులెందుకు లేవు? మనమేం చేస్తామనంటే నిస్సహాయతతోటి సొసైటీని బ్లేమ్ చేస్తాం. గవర్నమెంట్‌ని బ్లేమ్ చేస్తాం. ఖర్చులు ఇట్లా పెరిగిపోతున్నాయి ఎవడు కంట్రోల్ చేయట్లేదు. కంపెనీని బ్లేమ్ చేస్తాం. నాకు జీతాలు పెంచట్లేదు, అది చేయట్లేదని. నీ టైం అంతా నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు? నీకు జీతం వచ్చే దాని మీద గనక ఈ స్టాక్ మార్కెట్ టైంని గనక నీ జీతం వచ్చే దాని మీద గనక పెట్టుండుంటే నీ స్కిల్ అప్‌గ్రేడ్ జీతం పెరిగేది కదా! అవును. నువ్వు దేని మీద పెట్టావు? రాంగ్ దాని మీద పెట్టావు. అప్పుడు వస్తారు 40 తర్వాత. నా దగ్గర ఉండే వాళ్ళ ఏజ్ గ్రూప్ యావరేజ్ 40-43. 40-43. 40-43 మధ్యలో ఉంటారు. ఈ 3-4 ఏళ్ల వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడికి వచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకు? భయం స్టార్ట్ అవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనిషిలో ధైర్యం తగ్గిపోతుంది. ఆ ధైర్యం తగ్గి ఆలోచన పెరుగుతుంది. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా! మళ్ళీ వాళ్ళ చదువులు వీళ్ళ రిటైర్మెంట్ 40 వచ్చేసరికి ఐటీ వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టుద్ది. ఉద్యోగం ఎప్పుడు తీస్తారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళు చూసుంటారు కదా! ఏ లే ఆఫ్ వచ్చినా ముందు తీసేది ఎవరిని? సీనియర్స్‌నే. అవును. ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని తీసి పక్కకు పెడతారు. భయం స్టార్ట్ అవుతుంది. అది ఐటీ అనే కాదు ప్రతి ఫీల్డ్‌లో కూడా అదే సమస్య ఉంది. ఇప్పుడు ఎవరికి జాబ్ గ్యారంటీ లేదు ఎక్కడ కూడా. అవునవును. మరి ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సో, బేసిక్‌గా ఫస్ట్ పేరెంట్సే నేర్పించాలి. ఎవడి పని వాళ్ళది. మనము సరదాగా ఈజీగా చెప్పులేసుకొని తిరుగుతూ ఉంటాం. మనం ఏదో మాట వరుసకు అనుకుంటూ కూడా చెప్పులు కుట్టేవాడు అని అంటాం. నువ్వు కుడతావా చెప్పులు? నీకు రాదు కదా! అవును. ఎవరి పని వాళ్ళదే. వాళ్ళదే. అక్కడ ఏ పని తక్కువది కాదు. అడ్వైజర్ పని అడ్వైజర్‌దే. మీ పని మీదే. మీ పని నేను చేయగలుగుతానా? నా వల్ల కాదు. నా పని ఇదే. ఇంతకు మించి నేనేం చేయలేను. అలానే మీ పని అదే. మీరు అంతకు మించి ఏం చేయలేరు. సో, పేరెంట్స్ ఫస్ట్ నుంచి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పిల్లలకు గైడ్ చేయాలి. పిల్లలకు కూడా గైడ్ ఎందుకు చేయాలి? నాలెడ్జ్ ఉంది అనంటే మళ్ళీ వెళ్ళిపోవాలని కాదు. నాలెడ్జ్ ఎందుకనంటే అడ్వైజర్ కరెక్ట్‌గా చెప్తున్నాడో లేదో అట్లీస్ట్ జడ్జ్ చేయడానికి మీకు నాలెడ్జ్ ఉండాలి. అవును. ఆ నాలెడ్జ్ ఉంటే ఆయన చెప్పే లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ టేక్ ఎ రైట్ పాత్. యెస్. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.